నోరు మూసుకుని కూసుని తిని చూసి చెప్పాలడు. అత్తమ్మా బాబు నువ్వు పెట్టే భోజనం తిన్న తర్వాత అరగంట సేపు ఆయాసం తప్ప ఇక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదిగో సుక్క రెండు పెద్ద ఎత్తాకులేసి పెసపోయిన అడ్డు చూడు. చెప్పు కాబరా నీ శాతం నాడు జయిస్తాను. తేరగా నీ చేపుకుంటూ పోయిందా పెరుగుపత్రి కాదు పెరుగుపత్రి. అర్థం పడతాం లేని వాగుడు వాగేవంటేనా గరిటి కాల్చి మూతులు వాత పడతాను. ఆ పంచో బందేరి నా మైకు నన్ను మాట్లాడి నోట పురుగు పడతాస్తావు. ఈ ఏరంలో పాప వచ్చిందంటే బతకాలు అయిపోతురా బతకాలే. అర్థం సంగతి నువ్వే చూసుకోవాలి మరి. ఇదిగో మంచి నీళ్లు. ఏంటిది? నీళ్లు. నీళ్ళతో మొదలెట్టేంటి? చుక్క మీ అమ్మ చేత్తో వండినందుకో నీ చేత్తో వడ్డించినందుకో తెలియదు గాని కొబ్బరికాయ పచ్చడి అమృతంలా ఉందనుకో. ఇదిగో గుమస్తా బాబు కోనసీమ కొబ్బరికాయలకు పెసిద్ది అయితే మన ఒట్టేరు కొబ్బరికాయ పచ్చడి పెసిద్ది అనుకో. అవునవును నువ్వు సొంత డబ్బా వాయించుకోవడంలో బాగా పెసిద్ది. నోరు మూసుకుని కూసుని తిని చూసి చెప్పాలడు. అత్తమ్మా బాబు నువ్వు పెట్టే భోజనం తిన్న తర్వాత అరగంట సేపు ఆయాసం తప్ప ఇక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మా బాబు మాకు ఇష్టం బాబు ఉన్నమాట చెప్పాడు. ఇదిగో సుక్క రెండు పెద్ద ఎత్తాకులేసి పెసపోయిన అడ్డు చూడు. ఏంటి వీరమ్మా పెసల భోజనాలు వేరే ఉన్నాయా? నాకు కూడా. ఇదిగా నీకు పెట్టింది డబల్ పెసలు అవయా కూర్చుని తిను. కంత పసరేమన్నా పెట్టి ఏమిటి గుమస్తా గారు ఏళ్ళు తెగసిగేస్తున్నారు? చర్మం ఊడిపోగలరు జాగ్రత్త. అవును గుమస్తా గారు ఈ చెయ్యి ఖాళీగానే ఉంది తొడిగేమంటారేంటి గాజులు? తిన్నది వంట పట్టని కూడా చెరువు పక్కన చెరి ప్రాణాలు తీసేస్తారేమిట్రా? ఇదిగా అల్లుడు దోసకాయ పప్పు నీ కాలా నాకు. ఇదిగో నాయనా దోసకాయ పప్పు. ఇదిగో వంకాయ కూర నాకు. ఆ తర్వాత వంకాయ కూర నాకు. అత్తమ్మాయి మజ్జిగ. చాలు. చుక్క క్యారీ సర్దావా? వంకాయ కూడా కాస్త ఎక్కువగా పెట్టు. మా అమ్మాయికి చాలా ఇష్టం తెగ తింటుంది. అయితే తమరి పోలిక అనమాట తిండి విషయంలో. మా అమ్మాయికి నా పోలిక కాకపోతే నీ పోలిక వస్తుందా? అసలు నీ పక్కన కూర్చొని నాది బుద్ధప్ప. అన్నదాత సుఖీభవ. ఇక వీరమ్మాయి రేపు వీలుంటే పొట్లకాయ పెరుగు మొత్తం చేయించు. రేపు కాబరా నీ శాతం నాడు జయిస్తాను. తేరగా నీ చేపుకుంటూ పోయిందా పెరుగుపత్రి కాదు పెరుగుపత్రి. ఇదిగో సుక్క ఒక్కసారి మా ఇంటికి రాకూడదటే. ఎందుకు బాబాయ్ గారు? అబ్బాబా ఏటా ఎదవరుసలు నువ్వును మావయ్య గారిని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు. అబ్బా కోడెనాగులా నీ జడ ఎంత బాగుంటుందో. మా పెద్దమ్మాయికి జడేసుకోవటం అసలు రాదు. ఒక్కసారి వచ్చి నేర్పకూడదు? జడేయడం నేను ముడేయడం మా అమ్మ మీకు నేర్పుతాము. మీరెళ్ళి మీ అమ్మాయికి నేర్పండి. కొట్టి పిల్ల చమత్కారంగా మాట్లాడతావు. అందుకే ముచ్చటగా ఉంటావు. ఏటా ఎడకబుల్లో వచ్చేది లేదు. ఎవరిని? నాన్న? మిమ్మల్ని కాదు నన్ను. అయ్యో ఆవేకాల దోళ్ళగా అనబోతామంటే వచ్చేది లేదు. ఏ గెత్తెనకాల పెయ్యి అనకూడదు. పాపమా నేరమా? కూర్చోండి కూర్చోండి. ఏమిటి మనంతా ఇక్కడికి దొరికొచ్చారు? వాళ్ళు శనివారం ఎలాగో మినపట్లే కదా ఇంటికి తీసుకెళ్తే తప్పగా తల్లారిపోతాయని తోలుకొచ్చారు. ఎవరు చెప్పండి. నాకు 3, నాకు 5, నాకు 7. అయ్యో ఇలా మేసిస్తే మనకేముంటుంది నాయుడు గారు? ఏమో మరి. ఏం కంగారు పడక్కర్లేదు. తీరమ్మ హోటలు అక్షయ పాత్ర. మనం ఇలా మేస్తూ ఉంటే అలా మురుస్తూ ఉంటాయి. పాత్ర అన్నావు కదా ఇంకా నయం. ఇలా ఇయ్యమ్మా నేను వడ్డిస్తాను. మనిషిని చూసి వడ్డించమన్నారు. ఏంటి చుక్క నాకు ఒక్కటే వేసావు? అది తినండి బాబాయ్ గారు. పెనం మీద ఉండే తెస్తాను. నేనంటే గౌరవం అందుకే బాబాయ్ ఎట్టుంది. అంతే మరి. ఏటా వాటకాలు గోవా కాఫీ కావాలేమో. చూడా గోలేదా? ఏమిటా పోతలు మామూలు మనుషులా మాట్లాడలేవు? ఇంగ్లీష్ రాదనుకుంటాను. డార్లింగ్ ఐ వాంట్ భోజనం. అలా సవ్యంగా మాట్లాడకూడదు. సరే నీకు మినపరొట్టి కావాలా భోజనం కావాలా? అన్నము కావాలి చక్కని చుక్క. పెట్టందరా ఏమిట్రా కారుకి కారు కూతురు కూర్చున్నా? నీ మరదల పిల్ల అనుకున్నావా? చక్కని చుక్క అంటున్నావు. ఒక్క చింపేస్తాను. ఏంటి చక్కని చుక్క చంపేస్తాను. అది ఎవరనుకున్నావా? అసలు ఎవరనుకున్నావా?
నేనే కొట్టాను రా. చెవిచారు ఎందుకు వచ్చావు అక్కడికి? ఆకలి ఆకలిస్తుందా? ఆకలి ఆకలి అంటూ దున్నపోతు ప్రాంతం దగ్గర కూర్చోండి. అలా కూర్చోపోతే దిగిరా. వాచ్ కారు దగ్గరికి సరిగ్గా లేదు. పట్టణంలో కారులో అన్నం పెట్టారు. ఆకెక్కడ నెత్తి మీద ఇక్కడ ఇక్కడ అయితే అమ్మ అన్ని తీసుకొచ్చి ఇక్కడ తగలే. కూర్చో పని సరి కూర్చో. కూర్చో. ఆకెక్కడేమంటావు? ఆ నెత్తి మీద సాంబార్ ఎక్కడ పోయమంటావు? ఆకులో ఆకులో సాంబార్ పడిపోతుంది. సాంబార్ నా పేరు పడిపోతుంది. నా చీటు, నా చీటు. ఇది ఇక్కడ పెట్టు. అత్తమ్మా ఏం బాబు? నేను పట్నం వెళ్తున్నాను. పట్నమా? పనేడు బాబు? పెద్దమ్మ గారిని చూడటానికి, రాధమ్మను కలవటానికి. చూడు బాబు, 50 ఏళ్ల బతుకు చూసిందాన్ని నేను ఒక్క మాట చెబుతాను, వింటావా? ఏమిటత్తమ్మా? ఈ ప్రపంచంలో 2 జాతులు. అవి పేద గొప్ప. ఆ రెంటిని ఎప్పుడు పొత్తుకుతారు. ఆడితో ఇయ్యం వచ్చినా కయ్యం వచ్చినా మనకే నష్టం. అందుకే జరిగిందంతా మర్చిపోయి మన అద్దుల్లో మనం ఉంటే మంచిది. అత్తమ్మ, మనసుకు మెదడు ఉండదు. అందుకే అది హెచ్చు తగ్గులను ఆలోచించదు. జరిగిందంతా మర్చిపోవాలంటే ఈ మడిసే పోవాలి. వేరే దారి లేదు. బాబు నిజంగా అత్తమ్మ, నేను పట్నం వెళ్ళాలని చూడకపోతే నాకు మనశ్శాంతే ఉండదు. నన్ను వెళ్ళని. టిఫిన్ లో ఈ మధ్య రుచి పచ్చి లేదు. టిఫిన్ లో రుచి మారంటావేంటయ్యా? ఈ మధ్య ఈరమ్మ మాటల్లో హడావిడి, చుక్కమ్మ పనుల్లో సందడి రెండూ చచ్చిపోయాయి. ఏమిటో మరి? అల్లుళ్ళ మీద బెంగేమో మరి. ఏమిటో మరి? అవునాయన, అమ్మాయికం సన్నాసులు ఇద్దరు పట్నం వెళ్ళి నెల్లాళ్ళు దాటిపోయింది. ఎలాగున్నారో ఏమైపోయారో వాళ్ళిద్దరిని తలుచుకుంటే నా గుండె చెరువు అయిపోతుంది. పాప పిచ్చి గిచ్చిగాడు ఎలా ఉన్నాడో ఏమైపోరాడో. ఎవడు కిట్టిగాడేనా? ఏం చేస్తూ ఉంటాడు? భద్రాచలం రామదాసులా కటకటాల వెనకాల కూర్చుని భజన చేస్తూ ఉంటాడు. నిజంగా నాకు మస్త గారు కటకటాల వెనకాల కూర్చోవడం ఏంటి? అది అంతేలారా. అసలు ఏమైంది బాబాయ్ గారు మా మామకి? చెప్తాగానే ఇవాళ కార్యం అక్కర్లేదు. ముందు పిల్లలందరూ లోపల తీసుకెళ్లి భోజనం పెట్టు. అబ్బా చెప్పండి ముందు. మీ మామనే పోలీసులు అల్లుని చేసుకున్నారు. ఏడు పంతులు ఏడు కూర్చుడే. నేను కూసేదేమిటి? పట్నం కూడా కూర్చోను. పట్నంలో ఎవరితో ఎర్రగా బుర్రగా కనిపిస్తే వెళ్ళి చేయట్టుకుని సరసాలాడట. అసలు వీడికి సరసాలాడేటప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది. ఈ చేత్తో గాజులు తొడుగుతున్నట్టే తొడుగుతూ ఈ చేత్తో గిచ్చేవాడు, ఈ వేలుతో కోకేవాడు. అయితే మన వాళ్ళు పల్లెటూరు వాళ్ళు కాబట్టి పోలీసులను వదిలేశారు. అది పట్నం. పటాపట్ పార్టీపోర్ పట్టుకుని పోలీసులు కప్పు చెప్పింది. ఆ పోలీసులు వీళ్ళు పట్టుకుని ఒళ్ళంతా కొలబడుతున్నారు. అర్థం లేని వాగుడు వాగేవంటేనా గరిటి కాసిపోతుంది వాత పడతాను. ఆ పంచో పందేళ్ళు నా మైకు నన్ను మాట్లాడి నోట పురుగు పడతాస్తావు. ఆడు దేవుళ్ళు అట్టాడు రా, దేవుళ్ళు అట్టాడు. నీకు నీ జమీందారికి అన్ని కన్ను కొట్టి అవి గాం చేసి ఉంటారు. ఇదిగో వీరమ్మా, అసలు విషయం తెలుసుకోకుండా ఊరికే శివాలు ఎత్తిపోకు. ఏంటి శివాలు ఎత్తిపోతానా? ఈ ఏరమ్మా కోపం వచ్చిందంటే బతకాలు అయిపోతురా, బతకాలే. రేయ్ నాకే లేకుండా కోపం చెప్పించారంటే పచ్చగడ్డంత బగ్గు అయిపోతురా. పిల్లలు దడుచుకుంటారు. పిల్లలు అక్కడ ఉద్యోగం దగ్గర తేగా వచ్చి భోజనం చేయడం. పిల్లలు పండి పిల్లలు, మీరు పని చెప్తాను.